అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 వరల్డ్ వైడ్గా ఎన్ని సంచలనాలు సృష్టించిందో వేరే చెప్పనక్కర్లేదు. అయినా కూడా అల్లు అర్జున్లో ఆ జోష్ కనబడకుండా అయిపోయింది. అటు అభిమానుల నుంచి ఇటు చిత్ర యూనిట్ వరకు ఎవ్వరూ కూడా ఆ సక్సెస్ జోష్ను సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. సంధ్య థియేటర్ వద్ద అభిమానుల తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆ కేసులో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, చివరకు బెయిల్ మీద బయటకు వచ్చిన కండిషన్స్తో కూడిన లైఫ్, వీటన్నింటితో అల్లు అర్జున్కు స్ట్రెస్ లెవెల్స్ తారాస్థాయికి చేరడంతో పాటు ఇండస్ట్రీలో కూడా బన్నీపై నెగిటివిటీ తారాస్థాయికి పెరిగింది. పేరుకు పుష్ప 2తో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తున్న దాన్ని ఆనందించే పరిస్థితి అటు అల్లు అర్జున్కు, ఇటు చిత్ర యూనిట్కు ఫ్యాన్స్లో ఎవరికీ లేకుండా పోయింది. ఇవన్నీ కాకుండా తన వల్ల జరిగిన పొరపాటు వల్ల ఒకరి ప్రాణం పోవడం అనేది అల్లు అర్జున్ని బాగా ఇబ్బందికి గురిచేసింది అనేది వాస్తవం. ఈ వరుస ఇన్సిడెంట్స్తో అల్లు అర్జున్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడట. పుష్ప 2 చిత్రం తర్వాత బన్నీ గ్యాప్ తీసుకోకుండా వెంటనే త్రివిక్రమ్ సినిమాను మొదలు పెట్టాలనుకున్నాడు. కానీ వరుస ఇన్సిడెంట్స్తో కొద్దిగా డిసప్పాయింట్ అయిన బన్నీ కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడట. 6 నెలల పాటు సినిమాలు, యాడ్స్, షూటింగ్లకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడని సమాచారం. ఈ 6 నెలలు కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటున్నాడట. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. పుష్ప 2 సక్సెస్ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ కూడా ఒక కొత్త కథను ప్రిపేర్ చేశాడట. ఇప్పటి వరకు ఎవరూ చేయని జోనర్లో ఈ చిత్రం ఉండబోతోందని నిర్మాత నాగవంశి తెలిపారు. ఇక ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్కు ఈ గ్యాప్ చాలా అవసరమని అంటున్నారు.